యొక్క ఆంధ్రప్రదేశ్లో దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. మా తల్లి కష్టాన్ని నేను చూశాను. మా తల్లి ఒకప్పుడు వంట చేయాలంటే కట్టెల పొయ్యితో చేసి బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వస్తా ఉంటే అవి చూసినప్పుడు నాకు అనిపించేది ఎంత కష్టపడుతున్నారని. కడుపులోకి పొగబోయేది. అది చూసిన తర్వాత నేను ఆలోచించాను, నా ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పించి ప్రోత్సహించింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడు జోక్ కింద నేను చెప్పేవాడిని, నిన్నటి వరకు వంట చేయడం కష్టం, ఇప్పుడు గ్యాస్ వచ్చింది, మగవాళ్ళు మీరు కూడా సహకరించండి, మీరు కూడా వంట చేసి నేర్చుకోండి, తప్పు లేదు. దీనివల్ల మీకు కూడా ఒకసారి స్ట్రెస్ బరస్ట్గా పనిచేస్తుంది. ఆడబిడ్డలు డబ్బులు సంపాదించడానికి బయట పోతే మీరు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఒక కాఫీ పెట్టి ఇవ్వండి, చాలా వరకు ఉపయోగపడుతుందని ప్రోత్సహించాను. ఇప్పుడైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆడబిడ్డలకు ఇస్తున్నారు. ఒకప్పుడు మీరు చూస్తే కాలేజీల్లో సీట్లు చాలా ప్రత్యేకంగా ఉద్యోగాలు కూడా వచ్చేటివి కాదు. ఆ రోజు నేను ఆలోచించాను, ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలని 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం.